మాదిగోళ్ళం మేము అందరం ఇందు కావాలని పేదోళ్ళం అందరం ఇందు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే అందరికీ శాంక్షన్ అయినాయని మేడం చెప్పింది, సెక్రటరీ మేడం చెప్పింది. నమ్మకంతో ఉన్నాము. మొన్న అందరికీ ఇందు పంచడానికి వచ్చింది, లీడర్లు వచ్చింది, అందరూ మేడం నెంబర్ పెట్టి వచ్చింది. మేడాన్ని ఏం నడవకుండా చెప్తారు, సెక్రటరీ మా మేడాన్ని కూడా పక్కన పెడతారు, ఆమె ఏం నడవకుండా చెప్తారు. మా ఏది లీడర్లే మాకు ఇందు ఉన్నోళ్ళకి అందరికీ ఇచ్చిండ్రు, వాళ్ళు ఇందు చూపించిండ్రు. మాకు లేని వాళ్ళకి అయితే ఇందు లేదు, రాలేదు మీకు ఏం చేసింది మేము అని అంటారు. మేము అప్లికేషన్లు రాసి ఇచ్చినా కానీ మా పేర్లు అక్కలేవు అని చెప్తాను. మరి మేము రాసి ఇచ్చిన కాగితాలు పక్కన పడేస్తాండ్రా, మరి ఏం చెప్తాడో అర్థమవుతలేదు. దాని కారకులు ఏమో మాకు తెలుస్తలేదు. ఇందు వచ్చినాయి అని ఎరకాయి మేము పోయి అడిగితే మీకు రాలేదు, మీ పేరు రాలేదు భూములు చూపుడు మా వల్ల కాదు, కానీ ఇల్లు మాత్రం ఇస్తాం. భూమికి చూడండి, మాకు ఇల్లు లేదు, చిన్నదే మేము కవర్ పెద్దలాగా వేసుకొని కవర్ కట్టుకొని ఉంటాము. మాకు ఇల్లు రావాలి కదా, మాకు ఇల్లు లేదు, మాకు బాత్రూమ్ లేదు, మేము అన్ని బయటనే ఇబ్బంది పడతాము. మాకు లేని వాళ్ళకు రావాలి కదా, అడిగితే వస్తలేదు అంటాను. ఎవరు మీది? సారంగపల్లి. ఏమంటారు అధికారులు? ఏమంటారు? వస్తుంది అమ్మా, ఫస్ట్ లిస్ట్ వచ్చినాయి, మా ఒక్కళ్ళదే రాలే. అక్కడ మేము ఏం చేస్తామమ్మా, 25 వచ్చినాయి పంచినాము అంటారు. మాకు ఎక్కువ కావాలి ఇల్లు అని ఎక్కువ 2 సార్లు వచ్చినాం, అడుగుతాం సార్ కలవలేదు. రాదు అంటే పేదోళ్ళు అంటే ఎస్సీ వాళ్ళే పేదోళ్ళు ఉంటారు సార్. పేదోళ్ళు కాపోళ్ళకి ఎట్లా పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా ఇల్లు ఇస్తాను. 25 ఇల్లు మాకు గ్రామానికి వస్తే మాకు వచ్చినాయి 6 ఇల్లు వచ్చినాయి మా ఎస్సీ వాళ్ళకు. ఇవన్నీ ఎవరు తీసుకుంటారు ఇల్లు? మరి మాకు ఏమైనా వాళ్ళ పేర్లు కూడా చెప్తలేరు మాకు, చెప్పమంటే మొన్న వచ్చి ఆఫీస్ కదా ఉండి పోయినారు సార్ కలవాలి. వాళ్ళకి అంత నమ్మకం పేర్లు చెప్పచ్చు కదా, చూసి మా ఇంట్లో అట్లా చెప్పకుండా మాకు లంచాలు కావాలి మాకు కావాలని అంటారా? ఎట్లా ఆశించి మా పేరు చెప్తలేరు, మాకు ఇస్తలేరు. సార్ దగ్గరికి వస్తే సార్ ఏం చెప్తాడు అని మేము వచ్చినాం. ఎట్లున్న ఇల్లు, ఆ ఊళ్ళో కాపోళ్ళకి ఎట్లున్న ఇల్లు అనేది చూసినాకనే ఇంటికి వచ్చి మా ఇల్లు చూసే అదే మేము అడుగుతాను. మా ఇల్లు చూసే మరి మేము ఉన్నోళ్ళమా లేని వాళ్ళమా పేదోళ్ళమా సారు వచ్చి మాకు మాకు ఈ లీడర్లు వంచుడు కాదు, మాకు సారు రేవంత్ రెడ్డి లేనోళ్ళకే ఇంది ఇమ్మన్నాడు, కానీ ట్రాక్టర్లు ఉన్నోళ్ళకు హార్వెస్టర్లు ఉన్నోళ్ళకి ఇంది ఇమ్మని చెప్పలేదు కదా. ఈ లీడర్లు వంచుతాను, అట్లా లీడర్లు వంచుతాను, భూములు ఉన్నోళ్ళకే ఇస్తాను ఇండ్లు. మాకు భూమి లేదు, ఇల్లు లేదు, పేదోళ్ళకి అయితే ఇంది ఇస్తాను. మరి ఏంటిది? సారే రావాలి, సార్ అక్కడ చేకాబు ఎవరి పరిస్థితి ఎట్లున్నదని సార్ చూసి లీడర్ చేతిలో పెట్టద్దు. అంటే లీడర్లకు ఈమెను కూడా చెప్పిండు కావచ్చు. లీడర్లు ఏమంటారు అంటారు, సార్ మనకు గడవలేదు, సార్ రాలేదు, మొత్తుకున్నా మీకు రావంటారు. లీడర్లు ఇప్పుడు కమిటీ నెంబర్లు వంచమని చెప్పింది కదా, వాళ్ళు అంటారు మీరు ఎంత మొత్తుకున్నా గొంత అంత బయట వచ్చి మీకు రావని చెప్తాను. ఎందుకంటారు అది మాకు కమిటీ నెంబర్లు సార్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తాను సార్. ఇవాళ ఎవరో మాకు తెలిస్తే మంచిగా ఉంది, తెలిస్తే అనే నిలదీశాడు వాళ్ళ పేర్లు. ఎవరు వేసింది అంటే ఇట్లా ఎందుకు వంచులు అంటే కమిటీ నెంబర్లు అంటారు. కమిటీ నెంబర్లు అని అంటారు, అడుగుతే ఆ కమిటీ నెంబర్లు మాకు రావని చెప్తారు. మరి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు రాసి పెడతారా? ఒక నిమిషం ఆగిన పైన లిస్ట్ కాదు, కంపెనీ మెంబర్ నువ్వు పాసువా, కంపెనీ వాళ్ళు నీకు పాసులా? నాకు అది చెప్పకు. ఎంక్వైరీ చేశారు మళ్ళీ ఒకసారి లిస్ట్ ఎంపీడీఓ దగ్గర ఉన్నది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, ఎంపీడీఓ దగ్గర లిస్ట్ ఉన్నది, కమిటీ నెంబర్ లిస్ట్ ఉన్నది. అలాగే లిస్ట్ లేదన్నాడు, నిజాన్ని అది లిస్ట్ లేదు. ఇప్పుడు ఎంపీడీఓ దగ్గర ఇచ్చిన ఎంపీడీఓ దగ్గర ఉన్న లిస్ట్ నువ్వే చేయాల్సింది నువ్వే. నేను అనేది ఏంటంటే నువ్వు ఎలిజిబుల్ ఎవరో ఎలిజిబుల్ గుర్తించు.
అనవసరంగా వాళ్ళు చెప్పిన పేర్లు పోయి అటుగా సంతకం పెట్టించి పంపే ఆ పని చేయకు దయచేసి. ఎందుకంటే మేము ఫోన్ చేసినా కూడా నువ్వు రెస్పాండ్ అవుతావు, పట్టించుకుంటావు. మావాడు ఫోన్ చేస్తే నీకు ఎందుకు చేయాలి అంటావాడ అంటే జాగ్రత్త తీసుకొని మీరు ఎప్పుడు చూడండి ఎప్పుడు మీటింగ్ ఉన్నది మీకు కంపల్సరీ వెళ్ళాలి. ఓకే ఫస్ట్ క్లాస్ చెప్పిన ఎంపీడీ సార్ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ తీసుకొని పోదాం. ఉండరు మీరు కూడా ఏదైనా మాట్లాడే విధానం ఉంటుంది. ఫోన్ చేసి ఊళ్ళకి వస్తున్నారట కదా అడిగింది. నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటాడు. చేపల కూర ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందో ఇక్కడ ఎంపీడీఓ రూమ్ లో ఎవరు ఉంటుండ్రో ఈ ప్రజలందరికీ తెలుసు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇలా ఎంపీడీఓ గారితో అవసరం పడి అతని రూమ్లోకి వెళ్ళాలంటే మరి అక్కడ ఉండేది వాళ్ళు ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలా మండలాన్ని గుత్తగా పట్టుకొని వాళ్ళే అధికారులు అయిపోయారు, వాళ్ళే నాయకులు అయిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు విలువ లేకుండా చేస్తున్నారు, వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెడ్డ పేరు చేస్తున్నారు. ఇలా ఎంపీడీఓ ఆఫీస్ అంటే అది మండలంలో ఉన్నటువంటి అర్హులు ఉన్నారా అనర్హులు ఉన్నారా, ఇలా ఎవరికి నష్టం జరగదు. అనర్హులు ఉన్నట్లయితే అది ఎమ్మెల్యే గారే చేశారని అంటారు, ఈ ప్రభుత్వం చేసిరంటారు. ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మందమరి మండలంలో చిరకుంట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లపై మరొకసారి ఎంక్వైరీ చేసి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలని మేము కోరుకుంటాం.